హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సగ్గుబియ్యం వడియాలు చేశానండి. సగ్గుబియ్యం వడియాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. ఇలా వస్తాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంక సమ్మర్ అంటేనే వడియాలు పచ్చళ్ళు కదండి. నేనైతే సగ్గుబియ్యం వడియాలు చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఆ మాత్రం మెజర్మెంట్ అయితే సరిపోతుందండి, మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా సగ్గుబియ్యం పిండిని వేరే గిన్నెలోకి వేసుకొని 2 కప్స్ బియ్యం పిండి వేసుకోవాలండి. అదే 2 కప్స్తో వాటర్ కూడా వేసుకొని మంచిగా కలపాలండి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు ఉంటే వడియాలు బాగా రావండి, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పిండి మంచిగా కలపాలండి. పిండిలోనే ఉంటుందండి, మనం కలిపే పద్ధతిలోనే ఉంటుంది. చాలా బాగా వస్తాయి మంచిగా పిండి కలుపుకుంటే. అట్లా ఉండలు లేకుండా మంచిగా మెల్లగా కలుపుతూ ఉండాలండి. 2-3 నిమిషాలు అలా కలిపితే ఉండలన్నీ ఏమన్నా ఉన్నా మనకి గంటకి తెలుస్తాయి కదా, అట్లా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇంకా లోపు స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టేసుకుందాం రండి. నేనైతే కొంచెం ఉండలు ఉన్నాయని మళ్ళీ ఒకసారి అలా కలిపేసానండి. ఇప్పుడు చూసారు కదా, ఉండలే లేవు. ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 కప్స్ ఆల్రెడీ వాటర్ వేసాం కదండి మనం పిండిలో. ఇందులో 8 కప్స్ వాటర్ వేస్తే సరిపోతుందండి. మొత్తం 10 కప్స్ అయితే సరిపోతాయండి వాటర్ బాగా మరిగేదాకా మూత పెట్టేసేయండి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత చూడండి, ఒకసారి వాటర్ మరిగాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ ఊరికనే మరిగిపోతాయి కదండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి, ఎందుకంటే వడియాలు కొంచెం టేస్ట్ ఉండాలి కదా. ఇంకా వాటర్ అంతా మరిగిన తర్వాత పిండిని మనం ముందే కలిపెట్టుకున్నాం కదండి, అది కొంచెం కొంచెం వేసుకుంటూ. మెయిన్ పాయింట్ ఇక్కడనండి, కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉప్మాలాగా. మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఇంకా 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టండి, చాలా బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, అడుగులు మాడకుండా ఉండలు కట్టకుండా ఉండాలి కదా. గంట పెడుతూ మధ్య మధ్యలో ఒకసారి కలిపితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఉండలేం కట్టలేండి, ఎందుకంటే మనం వాటర్ మరిన్నే వేసాం కాబట్టి ఉండలేం కట్టు. కాబట్టి అడుగును మాడకుండా చూసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మనకు తెలుస్తుందండి ఉడికిందో లేదో, ఎందుకంటే మన గింట పెట్టి ఒకసారి చేయితో అట్లా అంటేనే మనకు తెలిసిద్ది కదండి. చూసారు కదా, ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి మనం. అది ఒక గంట కతుక్కుంటుంది కాబట్టి ఉడికిపోయినట్టేనండి. ఇంకా ఏలుతో అలా అంటేనే మనకు తెలుస్తుందండి. చూసారు కదా, ఏలుతో అలా అంటేనే అట్లా మన గంట మంచిగా కనపడుతుందంటే ఉడికినట్టేనండి. స్టవ్ ఆపిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, నేనైతే రెడ్ చిల్లీస్ ఉంటే వేసానండి, మీకు కావాలంటే పచ్చిమిరకాయలని వేసుకోవచ్చు. నేను ఎండుమిరగాయల పొడి వేసానండి, లేదంటే పచ్చిమిరకాయలను వేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి ఏది వేసుకున్నా కానీ. కొంచెం కొత్తిమీర వేసుకోండి, లాస్ట్లో ఫ్లేవర్ బాగుంటుంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా. చూసారు కదండి, ఇంకా గంటతో ఒకసారి అలా కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోండి, ఎందుకంటే ఆరిపోతుంది కదా, మంచిగా ఉడుకుతుంది కదా. అసలే వేడి వేడి మీద ఉంది కదండి, మూత పెట్టేయండి వేడంతా గుంజుకోకుండా. కాలోపు మనం లుంగియో ఏదో ఒకటి వైట్ లుంగీస్ ఉంటాయి కదండి, మా ఇంట్లో అది లేకపోతే నేను ఇంట్లో కాటన్ క్లాత్ ఉంటే అది తీసుకున్నానండి. దాన్ని మంచిగా తడిపేసి అట్లా ఆరపెట్టానండి ఫ్యాన్ కింద. నేను చేసేసరికి మధ్యాహ్నం అయిందండి. మా ఇంటి ముందు మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంట్లోనే పెట్టేశానండి. చూసారు కదా, కొంచెం వేరే గిన్నెలోకి తీసుకోండి. మొత్తం ఒకేసారి అయితే గిన్నె తీస్తే వేడంతా చల్లారిపోతుంది కదండి. వేరే గిన్నెలో కొంచెం వేసుకొని అట్లా 1 గంట అట్లా వేసేయండి. ఇంకా మళ్ళీ ఏం కదపకండి, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతాయి వడియాలు. అట్లా వేసుకుంటూ ఉండండి, సరిపోతుందండి. 2 డేస్ టైం పట్టిందండి నాకైతే వడియాలు వండటానికి. ఇంకట్లా అట్లా మొత్తం వేసేసుకోండి వడియాలు. అసలు ఏం కదిలీకండి, వేసిన తర్వాత అసలు వాటిని పట్టుకోకండి, ఎందుకంటే మళ్ళీ లేనిపోని ఉండలు అవుతాయి కదా. ఇట్లా ఉంటేనే చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా అన్నీ అట్లా వేసేసానండి వడియాలు. ఇంక వేసిన తర్వాత ఆ రోజు మాత్రం ఇంట్లోనే ఉంచానండి. ఇంక మార్నింగ్ లేవగానే ఎండ వస్తే ఇంక ఎండలో పెట్టేశానండి. అప్పటికి మా ఇంట్లో హాల్లో ఎండ బాగానే వచ్చిందండి. ఇంకా మార్నింగ్ లేవగానే మార్నింగ్ బాగా ఎండ వస్తుందండి మా ఇంటి ముందు, అప్పుడు ఎండలో పెట్టేశానండి. ఇంకా సరిపోయిందండి, మధ్యాహ్నం వరకు పెట్టాను. చూసారు కదా ఎలా ఎండిపోయాయో. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఊరికనే ఎండిపోతాయి. ఇంకా నేను బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ చల్లేసి ఒక 5 నిమిషాలు అలా ఉండి ఇంకా వడియాలు తీసానండి. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయి వడియాలు, చాలా బాగా వచ్చాయి. చూసారు కదా ఎలా ఎండిపోయాయో.
అసలు ఏమాత్రం ఉండలు లేకుండా చాలా బాగా వచ్చాయండి. నేను ఇలా వస్తాయని అస్సలు అనుకోలేదండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అవన్నీ తీసిన తర్వాత కూడా ఒకసారి అట్లా గిన్నెలో ఉంచేసి 1 గంట 2 గంటలు బయటే ఉంచేసేయండి ఎండలో. ఏమన్నా తడిబడి ఉన్నా కానీ బాగా ఎండుతాయి కదా, అట్లా గిన్నెలో ఉంచేస్తే ఎండలో కాసేపు ఇంకా చాలా బాగా ఉంటాయి. ఇంకా వడియాలు బాగా అయ్యాయి కదండి. నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసి ఇంట్లోనే ట్రై చేశానండి. అసలు ఎలా వస్తాయి ఏమో అనుకుని చూడండి ఎంత బాగా పొంగాయో. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అసలు పేలని కూడా పేలలేదండి. అదే ఉండలు ఉంటే పేలుతాయండి. చూడండి అసలు ఉండలే లేవు కదా, చాలా బాగా వచ్చాయి వడియాలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.